ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఈరోజు మనము మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనే విషయంపై చర్చిద్దాం. ముఖ్యంగా మామిడికాయ పచ్చడి పెట్టడానికి అతి ముఖ్యమైనటువంటి వస్తువు మామిడికాయ. సో దానికి కొంచెం గివి కలిపి మామిడికాయ పచ్చడి తయారు చేయొచ్చు. మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీరు చూస్తారు. మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి ఫస్ట్ కావాల్సింది మామిడికాయ అయితే, రెండోది కత్తెర. ఎందుకు కత్తెర అంటే ఇందులో మనము మిరప్పొడి వేయడానికి ఈ కత్తెరని మనం ఉపయోగిస్తాం కాబట్టి కత్తెర కూడా ఒక ఇంపార్టెంట్ వస్తువుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా 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 కత్తరించి ఈ యొక్క దీంట్లో వేసుకోవాలి. ఒక్క కేజీ 5 ఎంత 3 కిలోల కారం పొడికి 1.5 కిలో ఆవపిండిని కలుపుకోవాలి. దీన్ని కూడా సేమ్ ఇంతకు ముందులాగానే ఇలా 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 ఇలా. సో 3 కిలోల కారానికి 3 కిలోల ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు తక్కువగా ఉంటే ఫంగస్ వచ్చే 1.5 కేజీ ఆవపొడి, 3 కిలోల సాల్ట్, తర్వాత కొద్దిగా వేగించినటువంటి మెంతిపిడి పౌడర్, కొన్ని మెంతులు యాజ్ ఇట్ ఈస్గా వేయాలి. అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక ఆయిల్ని ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలి. తీసుకొని ఈ ఆయిల్ని కొంచెం చేతిలోకి రాసి ఈ విధంగా తడిపి ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో తడిపిన తర్వాత కాయలను ఇందులో కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ముక్కకి ఈ కారము తర్వాత మనం కలిపినది చక్కగా అతుక్కుంటుంది అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇలా కాయలను ఒక సైడ్కి వేసుకొని దాని మీద ఆయిల్ పోసిన తర్వాత దీనిపై ఇలా కాయలను ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఇందులో ఈ మిక్చర్ని నింపుకోవాలి గ్యాప్లో. ఆల్రెడీ మనం ఒక లేయర్ కారం పోసుకున్న దానిపై ఇంకో లేయర్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ పొడిని దానిపై టాప్అప్ చేసి కొద్దిగా గ్యాప్ ఉంచాలన్నమాట. ఎందుకంటే రేపు పొద్దున దాన్ని కలపడానికి రాదు.